నేటి పంచాంగం వివరణ జూన్ 19, 2025 గురువారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం. తిథి అష్టమి, ఉదయం 11:52 వరకు, తదుపరి నవమి. నక్షత్రం ఉత్తరభాద్ర, రాత్రి 11:04 వరకు, తదుపరి రేవతి. యోగం సౌభాగ్య, రాత్రి 2:42 వరకు. కరణం కౌలవ, ఉదయం 11:52 వరకు, తదుపరి తైతుల, రాత్రి 10:52 వరకు. వర్జం ఉదయం 9:32 నుండి 11:04 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:07 నుండి 10:59 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 3:19 నుండి సాయంకాలం 4:12 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:55 నుండి 3:33 వరకు. యమగండం తెల్లవారుజామున 5:46 నుండి ఉదయం 7:24 వరకు. అమృతకాలం సాయంకాలం 6:41 నుండి రాత్రి 8:12 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:51 నుండి మధ్యాహ్నం 12:43 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:10 నుండి 4:58 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 5:46 సూర్యాస్తమయం సాయంకాలం 6:48. తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక ఈరోజు మేషరాశి వారికి చూసుకున్నట్లయితే ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు జరగడం వలన ఇబ్బందులు పడతారు. అలాగే ప్రయాణాలలో కొంత వాహన ప్రమాదాలు కూడా కనబడుతున్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇక మేషరాశి వారికి ఈరోజు ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఈరోజు మేషరాశి వారికి బంధుమిత్రులతో మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. ఇక ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం ఈరోజు మీకు ఎంతో మేలు చేస్తుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ఒత్తిడులను ఎదుర్కొంటారు. అలాగే ఉద్యోగస్తులకు స్థానచలనాలు తప్పకపోవచ్చు. ఇక మేషరాశి వారికి ఈరోజు ధన నష్టము, వ్యవహార భంగం కలిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెట్టినారో వారికి నష్టాలు అనేవి తప్పకపోవచ్చు కాబట్టి పెట్టుబడులు పెట్టకుండా ఉండడం మీకు మేలు చేస్తుంది. ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. పెద్దల సలహాలు పాటించడం వల్ల కూడా మేలు జరుగుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య వివాదాలు కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. స్నేహితుల మధ్య కలహాలు కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇతరులపై ఆధారపడకండి. నూతనంగా చేరిన భాగస్వాముల వల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులకు కూడా ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఉన్నతాధికారులతో ముఖ్యంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తున్నందున కాస్త సంయమనం పాటించండి. ఇక వివాహ సంబంధ విషయాలలో కూడా తప్పుడు సమాచారం అందవచ్చు. ఇక కార్మికులకు కూడా పరిశ్రమలలో ప్రమాదాలు జరిగే అవకాశం కనిపిస్తున్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక వ్యవహారాలలో కూడా గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. ముఖ్యంగా ఈరోజు మేషరాశి వారు జన్మ జాతకం చూపించుకోవడం మీకు మేలు చేస్తుంది. ఇక దూర ప్రయాణాలు కూడా సంభవించవచ్చు. కష్టపడ్డ ఆశించిన ఫలితం మాత్రం అందుకోలేరు. కుటుంబ సభ్యుల వైఖరితో విభేదిస్తారు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు అంతగా లాభించవు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి స్థాన మార్పులు అనేవి జరగవచ్చు. రాజకీయవేత్తలకు, క్రీడాకారులకు సమస్యలు అనేవి ఎదుర్కోవచ్చు. విద్యార్థులకు వచ్చిన ఫలితాలు నిరుత్సాహానికి లోనయ్యేలా చేస్తుంది. అలాగే మహిళలకి మానసిక అశాంతి కలుగుతుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారు గురుదత్తాత్రేయ చరిత్ర పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. జీవిత భాగస్వామితో శుభకార్యాలలో పాల్గొంటారు. ఇక స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు అనేవి ఏవైతే చేసుకున్నారో అవి బాగా కలిసి వస్తాయి. ఇక నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి వ్యాపారస్తులకు మంచి రోజుగా చెప్పవచ్చు. మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులకు తాము పనిచేసే చోట ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. ఇక వృషభ రాశి వారికి ఈరోజు మంచి ధనధాన్య వృద్ధి అనేది కలుగుతుంది. మంచి అదృష్ట యోగం కూడా ఉంది. ఇక వృషభ రాశి వారు ఈరోజు మంచి సఖ్యత అనేది కలుగుతుంది. సన్నిహితులతో, స్నేహితులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక విదేశీయాన యోగం ఉంది. వీసా సౌలభ్యం లభిస్తుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ఇక ఈరోజు భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన ప్రాజెక్టులను చేపడతారు. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. పాడి పరిశ్రమలలో కూడా లాభాలను
లాభాలను అందుకుంటారు. ఇక కుటుంబ సఖ్యత అనేది ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా వివాహం నిశ్చయమవుతుంది. ఇక వృషభ రాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. కార్యక్రమాలలో ఉన్న ప్రతిబంధకాలు తొలగి చాకచక్యంగా ముందుకు సాగుతారు. ఇక ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలు తీరిపోతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో ఉన్న చిక్కులు తొలగి ఊరట లభిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కీలక సమాచారం ఒకటి అందుతుంది. చిత్ర పరిశ్రమ వారికి పారిశ్రామికవేత్తలకు మరింత అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు దీర్ఘకాలిక కోరికలు తీరి మంచి ఉత్సాహంతో ముందుకు సాగుతారు. మహిళలకు ఆసక్తికరమైన సమాచారం ఒకటి అందుతుంది. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 8. వృషభ రాశి వారు ఈరోజు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే ఆస్తి వివాదాలు తొలగి ఊరట చెందుతారు. ఇక వాహన వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు మిథున రాశి వారికి కీలక సమయంలో సన్నిహితులు సహాయాన్ని అందిస్తారు. కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకు హోదాలు పెరుగుతాయి. ఆకస్మికంగా ధనలబ్ధి కూడా కలుగుతుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి మంచి అదృష్ట యోగం అనేది కనబడుతుంది. శుభవార్తలను వింటారు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారు కూడా శుభవార్త వింటారు. సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇక శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. కోర్టు వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ధనాదాయం బాగుండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. ఇక షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు మిథున రాశి వారికి ప్రముఖులతో పరిచయాలు అనేవి లబ్ధిని చేకూరుస్తాయి. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు కూడా మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు సినీ రంగం వారికి నూతన ప్రాజెక్టులు అనేవి లభిస్తాయి. వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ఇక ఈరోజు రాజకీయ నాయకులకు జనాకర్షణ అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి సమాజంలో మరింత గౌరవం దక్కుతుంది. ఆస్తి వివాదాల నుండి బయటపడతారు. భార్యాభర్తల మధ్య మరింత అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఇక ప్రేయసి ప్రియులు ఒకటే అవకాశం కనిపిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ముఖ్యమైన వ్యవహారాలు కూడా వేగవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ప్రగతి పథంలో ముందడుగు వేస్తారు. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంతోషకరమైన సమాచారం అందుతుంది. పారిశ్రామికవేత్తలకు చిత్ర పరిశ్రమ వారికి వారి యొక్క ఆశలు నెరవేరే రోజుగా చెప్పవచ్చు. ఇక విద్యార్థులకు వారి యొక్క కృషికి తగిన ఫలితాన్ని అందుకోవడం ఆనందాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా మహిళలకి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. మిథున రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు గోధుమ, అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారు ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే సోదరుల నుండి ఆశించిన సహాయం అనేది పొందుతారు. కుటుంబ సభ్యులతో దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నతమైన హోదాలు దక్కవచ్చు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి ఉద్యోగ అవకాశాలను లభిస్తాయి. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. ఇక వ్యాపార ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో సమస్యలను పరిష్కార దిశగా తీసుకువెళ్తారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. మొత్తంగా చూసుకుంటే కర్కాటక రాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక కుటుంబ సౌఖ్యం ఉంది. శుభవార్తలను అందుకుంటారు. మిత్రులతో సోదరులతో మంచి సఖ్యత అనేది ఏర్పడుతుంది. వారి యొక్క సహాయ సహకారాలను సంపూర్ణంగా పొందగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక విదేశీయన యోగం కూడా కనిపిస్తుంది. వీసా సౌలభ్యం లభిస్తుంది. ఇక ప్రైవేట్ సెక్టర్లలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. ఇక కర్కాటక రాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. అలాగే ఇంట శుభకార్యాల నిర్వహణపై చర్చలు చేస్తారు.
బంధుమిత్రుల సమాగమనం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రోజు కర్కాటక రాశి వారికి శుభవార్తలు అందుతాయి. అలాగే ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా అనుకూలిస్తాయి. అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. ఆస్తి వివాదాల నుండి బయటపడతారు. భార్యాభర్తల మధ్య అవగాహన ఏర్పడి కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంటారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు ముమ్మరం చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ విధులలో చికాకులను అధిగమిస్తారు. చిత్ర పరిశ్రమ వారికి, వైద్యులకు పురస్కారాలు అనేవి లభిస్తాయి. ఇక విద్యార్థులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో గౌరవం దక్కుతుంది. ఈరోజు అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 7. ఈరోజు కర్కాటక రాశి వారు దుర్గాదేవిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు బంధువులతో వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆదాయం అంతగా సరిపోదు. ఇక దూర ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి సంసిద్ధమై ఉండండి. అలాగే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి గందరగోళ పరిస్థితులు అనేవి ఉంటాయి. ఇక ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలతో విశ్రాంతి అనేది ఉండదు. ఇక ఈరోజు సింహరాశి వారికి ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండడం చెప్పుకోదగ్గ సూచన. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. ఇక గొప్పలకు పోయి తిప్పలు పడే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులకు అనేక రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తున్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక సినీ రంగం వారికి కూడా నష్టాలు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి, నష్టపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది. అలాగే కొత్త వ్యక్తుల చేతిలో మోసపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఒప్పందాలు చేసుకునే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యమైన కార్యక్రమాలు కూడా కొంత నత్తనడకన సాగుతాయి. రాబడి అంతగా కనిపించదు. రుణదాతల ద్వారా ఒత్తిడిని ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. కష్టమే తప్ప ఫలితం కనిపించదు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఇక ఉద్యోగ వర్గాల వారికి ఆకస్మికంగా మార్పులు సంభవిస్తాయి. రాజకీయవేత్తలకు, వైద్యులకు ఒత్తిడులు అనేవి అధికమవుతాయి. ఇక విద్యార్థుల యొక్క ఆశలు ఫలించవు. ముఖ్యంగా మహిళలకి ఈరోజు నిరుత్సాహమే మిగులుతుంది. అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారు శివస్తోత్రాలు పఠనం చేయడం, అలాగే వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కన్యారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క యత్నాలలో విజయం వరిస్తుంది. ఇక ఈరోజు కన్యారాశి వారికి నూతన పరిచయాలు అనేవి పెరుగుతాయి. స్నేహితుల నుండి ధనలాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను పొందుతారు. ఇక కన్యారాశి వారికి రోజు ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలు లభిస్తాయి. అత్యధికంగా ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక కన్యారాశి వారికి రోజు నూతన వస్తు వాహన యోగాలు అనేవి ఉన్నవి. నూతన గృహయోగం కూడా కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి రోజు మంచి రోజుగా చెప్పవచ్చు. స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి గృహయోగం కూడా విదేశాలలో కనిపిస్తుంది. ఇక ఈరోజు ప్రయాణ లాభం ఉన్నది. అలాగే దంపతుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. ప్రేయస్త్రీ ప్రియులు ఒకటే శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ప్రైవేట్ సెక్టర్లలో పనిచేస్తున్న వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈ రోజు మొత్తంగా చూసుకుంటే కన్యారాశి వారికి ఆనందకరమైన శుభదినంగా చెప్పవచ్చు. కన్యారాశి వారికి ఒక కీలక సమాచారం అందుతుంది. మీ కలలు, ఆశలు ఫలించే సమయం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అలాగే పలుకుబడి కలిగిన వారితో పరిచయాలనేవి కలుగుతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు తగిన లాభాలను అందుకోవడం తథ్యమవుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధులు ప్రశాంతంగా సాగిపోతాయి. రాజకీయవేత్తలకు, వైద్యులకు విచిత్రమైన సమాచారం ఒకటి అందుతుంది. ఇక విద్యార్థులు విదేశీ విద్య అవకాశాలను పొందుతారు. ముఖ్యంగా మహిళలకు ఆశీలాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈ రోజు కన్యారాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారు దత్తాత్రేయునికి పూజలు చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక తులారాశి వారికి రోజు చూసుకున్నట్లయితే బంధుమిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు.
ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారానికి కావలసిన పెట్టుబడులను అందుకుంటారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు విధులలో అనుకూలత అనేది పెరుగుతుంది. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక ఈరోజు తులారాశి వారికి నూతన వాహన యోగం అనేది ఉంది. ధన వ్యవహారాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయని చెప్పవచ్చు. ఇక ఈరోజు తులారాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. ప్రైవేట్ సెక్టర్లలో ఎవరైతే పనిచేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే ఉద్యోగం లభిస్తుంది. ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు ప్రతిష్టాత్మకమైన గుర్తింపు లభిస్తుంది. ఇక విదేశీయాన యోగం ఉంది. వీసా సౌలభ్యం లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. ఇక కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. శుభవార్తలను వింటారు. మిత్రుల సహాయ సహకారాలను అందుకుంటారు. ఇక ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించిన మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు రుణాలను కూడా తీర్చగలుగుతారు. ఇక భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. పాడి పరిశ్రమలలో కూడా లాభాలు లభిస్తాయి. ఇక ప్రశాంతమైన జీవనం ఈరోజు తులారాశి వారు సొంతమని చెప్పవచ్చు. నూతన వస్తువు వాహన యోగం కూడా కనబడుతుంది. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. తులారాశిలోని నిరుద్యోగుల ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నూతన పరిచయాలనేవి పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలలో మీ ఊహలు నిజం చేసుకుంటారు. కాంట్రాక్టర్లకు మరిన్ని టెండర్లు దక్కుతాయి. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట ఒత్తిడి నుండి చాలా వరకు తప్పించుకోగలుగుతారు. రాజకీయవేత్తలకు చిత్ర పరిశ్రమ వారికి మరిన్ని అవకాశాలు అనేవి లభిస్తాయి. విద్యార్థులు కోరుకున్న విద్యలో చేరుతారు. ముఖ్యంగా మహిళలకి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఈ రోజు తులారాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. ఈ రోజు తులారాశి వారు శివస్తోత్రాలను పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలను పొందుతారు. ఇంట బయట ఆదరణ అనేది పెరుగుతుంది. అలాగే అన్ని రంగాల వారికి ఆదాయం బాగుంటుంది. ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే పెట్టుబడుల కోసం చూస్తున్నారో పెట్టుబడులను అందుకుంటారు. అలాగే ఉద్యోగస్తులకు పదోన్నతులు అనేవి పెరుగుతాయి. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ఆర్థిక లాభాలు అనేవి చేకూరుతాయి. ముఖ్యంగా ఎవరైతే ఉన్నత ఉద్యోగం కోసం విదేశాలలో చూస్తున్నారో వారికి ఉద్యోగం లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రమోషన్స్ లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక విద్యార్థులకు విదేశీ విద్య అవకాశాలు అనేవి వస్తాయి. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. పాడి పరిశ్రమలకు కూడా లాభాలు లభిస్తాయి. చేపల రొయ్యల చెరువుల వారికి కూడా లాభాలు అనేవి లభిస్తాయి. ఇక కోర్టు వ్యవహారాల్లో కూడా అనుకూలమైన తీర్పు లభించవచ్చు. ఇక నూతన వస్తు వాహన సౌలభ్యం అనేది ఉంది. ఇక విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి కూడా మంచి గృహయోగం అనేది కలుగుతుంది. ఇక షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయం అవుతుంది. ఇక భూ క్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక సినీ రంగం వారికి అభివృద్ధి అనేది కనబడుతుంది. రాజకీయ నాయకులకు ప్రజాకర్షణ అనేది పెరుగుతుంది. ఇక వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి. ఇక కళాకారులకు క్రీడాకారులకు విదేశీయాన యోగం అయితే కనిపిస్తుంది. ఇక వృశ్చిక రాశి వారికి రోజు సమాజంలో కీర్తి ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ముఖ్య విషయాలను సంప్రదిస్తారు. ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో అవి కార్యరూపం దాలుస్తాయి. ఇక ఆత్మీయుల ప్రేమను చూరగొంటారు. ఇక ముఖ్యమైన కార్యక్రమాలను నిదానంగానైనా సరే విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక ముఖ్యమైన వ్యక్తుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఇక నిరుద్యోగుల యత్నాలు మరింతగా ఫలిస్తాయి. వృశ్చిక రాశి వారు తమ సంతాన విద్య ఉద్యోగ విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. స్థిరాస్తులను కూడా కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేయడం వలన మంచి లాభాలను పొందుతారు. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉన్నతాధికారుల నుండి తమ పనితీరుపై ప్రశంసలను అందుకుంటారు. రాజకీయవేత్తలకు వైద్యులకు కళాకారులకు వారి యొక్క ప్రయత్నాలు అనేవి ఫలిస్తాయని చెప్పవచ్చు. ఇక టెక్నికల్ రంగం వారికి కూడా ఊహించని అవకాశాలు అనేవి వస్తాయి. ముఖ్యంగా మహిళలకి ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. ఇక ఈ రోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 1. ఈ రోజు వృశ్చిక రాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.
ఇక ధనుస్సు రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపారస్తులకు వ్యాపారాలలో కొంత నష్టం కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు తమ నిర్లక్ష్య ధోరణి వలన బాధ్యతలను విస్మరించడం వలన నష్టాలను ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక అనేక రకాలుగా అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం వలన మనస్పర్ధలకు చోటు చేసుకునే అవకాశం ఉన్నందున ఎవరికి మధ్యవర్తిత్వం చేయడానికి తావు ఇవ్వకండి. చిన్ననాటి మిత్రులతో కొన్ని విషయాలలో విభేదాలు అనేవి కలుగుతాయి కాబట్టి కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కూడా అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఔషధ సేవనం చేయించండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక చేపట్టిన పనులు జాప్యం జరిగినా నిదానంగా కాస్త ఈరోజు పూర్తి చేయగలుగుతారు. అలాగే ఈరోజు నూతన గృహము మరియు వాహనాలను కొనుగోలు చేయాలని ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా వాయిదా పడతాయి. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే గోచరిస్తున్నవి. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టం అనేది ఏర్పడుతుంది కాబట్టి మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. లంచాల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో రియాల్టర్స్ వారి నష్టాలే కనబడుతున్నవి. కాంట్రాక్టర్లకు కూడా కాంట్రాక్టులు చేజారే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట నష్టం కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా పశువులకు అంటువ్యాధులు ప్రబలే అవకాశం కనిపిస్తుంది. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. మద్యపానం సేవించి వాహనాన్ని నడపకండి. అలాగే తగిన మరమ్మతులు చేయించుకోండి. ఇక ఈరోజు పరిశ్రమలలో కూడా కొంత ప్రమాదాలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు కీలక వ్యవహారాలలో నిరాశనే ఎదురవుతుంది. బంధువుల ద్వారా కొన్ని సమస్యలను కూడా ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఆస్తి విషయాల్లో కూడా ఇబ్బందికర పరిస్థితులే గోచరిస్తున్నవి. ఇంట బయట కొత్త సమస్యలు తప్పకపోవచ్చు. ఇక ఆరోగ్యం కూడా కొంత సహకరించక నిరాశ చెందుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో చిక్కులు తప్పవు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి కొత్త బాధ్యతలతో అవస్థలు పడతారు. పారిశ్రామికవేత్తలు చిత్ర పరిశ్రమ వారికి కూడా ఒత్తిడిలు గురయ్యే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులకు తమ అంచనాలలో పొరపాట్లు దొరికే అవకాశం ఉన్నందున తప్పకుండా మీరు జాగ్రత్త వహించవలసిందే. మహిళలకి మానసిక ఆందోళన అనేది తప్పదు. ఇక ఈ రోజు ధనుసు రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనుసు రాశి వారు శ్రీరామ రక్ష స్తోత్రాలు పఠించడం, దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మీ కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అనేవి అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు తమ ఉన్నతాధికారుల సాయంతో ముఖ్యమైన పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. ఇక ఈరోజు మకర రాశి వారు నూతన కార్యక్రమం ప్రారంభించి అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. ఇక వ్యాపారస్తులకు వ్యాపార పరంగా కీలక నిర్ణయాలు తీసుకోవడం వలన వ్యాపారాలు లాభాల బాటలో పడతాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నట్లయితే ఉద్యోగ యోగం అనేది కనబడుతుంది. ఇక మకర రాశి వారికి రోజు మంచి ధనలాభం అనేది కలుగుతుంది. విద్యార్థులకు విద్యాలాభం, వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజిక్కించుకోగలుగుతారు. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి అత్యధికంగా రెట్టింపు లాభాలను లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారు శుభవార్తను అందుకుంటారు. ఇక ధనాదాయం బాగుంది కాబట్టి రుణాలను తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే తీర్థయాత్రలను చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. అలాగే ప్రముఖులతో పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడం, మంచి లాభాలను పొందడం కూడా జరుగుతుంది. ఇక ఆగిపోయిన పనులు కూడా తిరిగి ప్రారంభించడం వలన విజయాలను సిద్ధిస్తాయి. ఇక ఈరోజు మకర రాశి వారికి ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. నిరుద్యోగులకు అనుకూలమైన సమాచారం ఒకటి అందుతుంది. సన్నిహితులతో వ్యక్తిగత విషయాలను చర్చిస్తారు. ఇంట బయట మీదే పై చేయిగా ఉంటుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు తమ లక్ష్యాలను సాధిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు బాధ్యతల నుండి విముక్తి పొందుతారు. రాజకీయ వర్గాల వారికి, పారిశ్రామిక వర్గాల వారికి సంతోషకరమైన సమాచారం అందుతుంది. ఇక విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాలను దక్కుతాయి. ముఖ్యంగా మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 7. ఈ రోజు మకర రాశి వారు కనకదార స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క సేవలకు
తగిన గుర్తింపు అనేది లభిస్తుంది. గృహమున బంధుమిత్రులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేస్తున్న చోట ఉన్న సమస్యలను అధిగమిస్తారు. విలువైన వస్తువులను, వాహనాలను కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక విద్యార్థులకు నూతన విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. అలాగే కుంభరాశి వారి ఈరోజు శుభవార్తలను అందుకుంటారు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక నూతన గృహయోగం అనేది కనబడుతుంది. కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభించవచ్చు. అలాగే ఆస్తులను పొందుతారు. ఇక ఈరోజు సినీ రంగం వారికి, కళాకారులకు మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. వ్యాపారస్తులకు వ్యాపార లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు అనుకున్న కార్యసిద్ధి పొందుతారు. కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. విదేశాలలో ఉద్యోగం చేస్తున్నారో వారికి ఉన్నత ఉద్యోగ అవకాశం అయితే లభిస్తుంది. తప్పకుండా వినియోగించుకోండి. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వైద్య రంగం వారికి పేరు ప్రఖ్యాతులు అనేవి వస్తాయి. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈ రోజు కుంభరాశి వారికి ప్రశాంతమైన జీవనం సొంతమని చెప్పవచ్చు. ఇక విదేశీ యాన యోగం అనేది కనిపిస్తుంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. అలాగే ఈరోజు కుంభరాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు కుంభరాశి వారు కుటుంబంలో వేడుకల నిర్వహణపై చర్చలు చేస్తారు. కీలక నిర్ణయాలను తీసుకుంటారు. రాబడి మీ అంచనాలకు మించి ఉంటుంది. ఎటువంటి భారీ ఖర్చులు ఎదురైనా అధిగమిస్తారు. భూములను, వాహనాలను కొనుగోలు చేస్తారు. కాంట్రాక్టర్లు కొత్త కాంట్రాక్టులను సరైన సమయంలో దక్కించుకోగలుగుతారు. మీ ఆత్మవిశ్వాసమే మీకు తోడుగా ఉంటుంది ఈరోజు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో ఉన్న ఇబ్బందుల నుండి గట్టెక్కుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు చేసే సేవలు విస్తృతమవుతాయి. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారి యొక్క ఆశయాలు సాధిస్తారు. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. అలాగే మహిళలకి కొద్దిపాటి ఆస్తిలాభ సూచనలు కలుగుతాయి. ఇక ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారు హయగ్రీవ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మీనరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే చేపట్టిన పనులలో విజయాన్ని సాధిస్తారు. ధనపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. ఇక దూర ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక ధనపరంగా ఇతరులకు కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఉన్న సమస్యలను తొలగించుకోగలుగుతారు. ఇక మీనరాశి వారికి ఈరోజు సానుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నవి. అలాగే ఈరోజు పెద్దల సలహాలు పాటించడం వలన మంచి లాభాలను పొందుతారు. ఇక మీనరాశి వారికి రోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మిత్రులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి సమస్యపోతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే సోదరులతో మైత్రి అనేది ఏర్పడుతుంది. అత్యధికంగా ఆర్థిక లాభాలను ఈరోజు మీనరాశి వారు పొందుతారు. ఇక వ్యాపారస్తులకు మంచి లాభాలు అనేవి అందుతాయి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. అవసరానికి తగిన ధనం అనేది లభిస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభం కలబడుతుంది. అలాగే ఈరోజు మీనరాశి వాళ్ళు స్థలాలను, భూములను కొనుగోలు చేస్తారు. ఇక పెట్టుబడులలో మంచి లాభాలు అనేవి అందుతాయి. కాబట్టి ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు మీనరాశి వారికి నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి అలాగే మీనరాశి వారు ఈరోజు సకాలంలో ముఖ్యమైన కార్యక్రమాలను పూర్తి చేస్తారు. సమాజంలో కీర్తి అనేది దక్కుతుంది. ఒక సమాచారం మీ ఆశలను నిజం చేస్తుంది. మీ కృషి, పట్టుదల చూసి కుటుంబ సభ్యులు సైతం ఆశ్చర్యపోతారు. కొన్ని సమస్యల నుండి ఈరోజు మీనరాశి వారు బయటపడగలుగుతారు. కోర్టు వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో మరింత సంతోషదాయకంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధుల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు, రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు అనేవి ఉంటాయి. అలాగే విద్యార్థులు తమకు లభించిన ఫలితాలపై సంతృప్తి చెందుతారు. ముఖ్యంగా మహిళలకి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు బంగారు వర్ణం, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారు
గురుదత్త చరిత్ర పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.